సార్ కొంతమందికి హెయిర్ ఫాల్ అనే సమస్య హెరిడిటరీ వల్ల కూడా వస్తుంది కదా, బాల్నెస్ అనేది. హెరిడిటరీ లేకపోయినా సరే హెయిర్ ఫాల్ అవుతుంటది, అంటే వాళ్ళు మంచి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నా సరే హెయిర్ ఫాల్ అనేది అవుతుంటది. దీనికి ఆయుర్వేదంలో ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పరా? అయితే చూడండి, చాలా మందికి బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు బ్రెయిన్ కూడా ఓవర్ హీట్ అవుతుంది. బ్రెయిన్ ఓవర్ హీట్ అవుతుంది అని అంటే నిద్ర సరిగా ఉండదు. నిద్ర సరిగా లేకపోతే పోషక లోపం వస్తుంది. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో బ్రెయిన్ ఓవర్ హీట్ అయినప్పుడు హీట్కి మొత్తం ఎయిర్ ఫాల్ అవుతుంది. అందుకని హీట్ని తగ్గించుకోవాలి. అయితే దీనికి రూట్ కాజ్లో మంచి రెమెడీ ఏంది అని అంటే జెటమాన్సి అనే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ యొక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగలిగితే బాడీ టెంపరేచర్ తగ్గిందే కాకుండా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు గ్రోత్ ఉందంటే హెరిడిటీ వల్ల కూడా కొంతమందికి బాడీ ఓవర్ హీట్ అయ్యి తెచ్చుకున్న వాళ్ళకు ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది. జెటమాన్సి అనే ఒక పౌడర్ని వాటర్లో వేసుకొని తాగలిగితే ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి? అంతే, 1/2 టీ స్పూన్ అంతే సరిపోతుంది. 500 మిల్లీగ్రామ్ జెటమాన్సి అనే ఒక పౌడర్ 500 మిల్లీగ్రామ్లో ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగలిగితే కూడా బాడీ టెంపరేచర్ తగ్గుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్కి సమస్యలు అన్నీ కూడా అరికట్టవచ్చు. బ్రెయిన్లో చిన్న చిన్న రక్త కణాలు గడ్డగట్టినా కూడా డిజాల్వ్ అవుతాయి. బ్రెయిన్ బ్యాలెన్స్గా ఉంటుంది. మెమరీ పవర్ పెరిగిందే కాకుండా మన విజన్ కూడా బాగుంటుంది. అంటే మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. నైట్ టైంలో జస్ట్ దీనికి నిద్ర కూడా బాగా పడుతుంది. కాబట్టి జెటమాన్సి అనే ఒక రూట్ పౌడర్ మన మార్కెట్లో దొరుకుతుంది. అది కానీ రెగ్యులర్గా వాడగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. Thank you. Thank you.